అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా మద్దలకి నాకు వదిన మధ్యలో తిండి పోటీ అనమాట. చికెన్ మండి బిర్యానీ, రైస్ వచ్చింది, దాని మీద జాయింట్ పీస్ ఉంటుంది కదా, అది పెరుగు, సూపు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ కూడా వచ్చిందనమాట. అరిటాకులో ఇట్లా సర్వ్ చేసుకున్నాము. ఇది వరకు ఒకసారి నా మీద మటన్ కర్రీ ఇంకా బొబ్బరి గారెలు అట్లా పెట్టినప్పుడు మా మద్దలే విన్ అయింది. మరి ఈరోజు ఎవరు విన్ అవుతారో ఏందనేది చూద్దాము. అనుకోకుండా మేము ఇద్దరం బ్లూ కలర్ వేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అందరం ఒకటే వేసుకుందాం, అందరం ఒకటే కలర్ వేసుకుందాం ఇట్లా అనుకొని కూడా రెడీ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. మా పిన్ని నేను కాంబినేషన్లో అట్లా చాలాసార్లు సేమ్ చీరలు కట్టుకోవడం కానీ సేమ్ అట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఈసారి మా మద్దలతో ఇట్లా కుదిరింది అనమాట సేమ్ గా. ఇంకా లావణ్య ఇదివరకు ఎప్పుడన్నా మండి బిర్యానీ తిన్నవారా? ఓ మండి బిర్యానీ ఆల్రెడీ ఇది వరకు పోటీ పెట్టుకున్నామంట, అప్పుడు తిన్నది. ఇప్పుడు మళ్ళీ తినబోతా ఉన్నది అనమాట. అగ్గో ఓ పెద్దమ్మ, ఎవరికి సపోర్ట్ చేస్తావు పెద్దమ్మ నువ్వు? ఇద్దరు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఇద్దరికి సపోర్ట్ అట. రెడీ. రైస్ వచ్చేసి 650 గ్రాములు 650 గ్రాములు. పీస్ కూడా ఒడవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇదివరకు పెరుగు ఒడవాలి, ఉల్లిగడ్డ ఒడవాలి, నిమ్మకాయ ఒడవాలి. అయితే ఫస్ట్ పెద్దమ్మ ఇంకా బావ తిన్నారన్నమాట. బావని గెలిచిండు, అప్పుడు పెద్దమ్మ రివెంజ్ అంతే ఇప్పుడు బావగా తీసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ పెద్దనాన్న రాహుల్ తిన్నారు. పెద్దనాన్నని గెలవడం జరిగింది. అప్పుడు ఎవరెవరికి ఏమేమి పెట్టిరు, వాళ్ళే ఒడిచి చేయలేదా, నన్ను ఎందుకు ఇట్లా తినమన్నారు, వాళ్ళు ఎందుకు తినకుండా నవ్వుకున్నారు అన్నట్టు రివెంజ్. అయితే ఇప్పుడు అన్ని తినాలన్నట్టుగా మేము మైనస్ స్కిప్ చేసినాం అనమాట. సరే మరి ఎవరికి గెలుస్తారు ఏందనేది చూద్దాము. రెడీ, 1 2 3 స్టార్ట్. పీస్ కూడా తింటాను, ఇక పీస్తో పాటు అన్నాం. కంకర పీసేసి బాబు అక్కది పీస్ కూడా అయిపోతుంది బావా, పీస్తో పాటు అన్నం కూడా అన్ని కథ చేస్తుంది. రైస్ అయిపోతారంటున్నారు చిన్న చిన్నగా. అంటే పీస్ పెట్టక అన్న కూడా పానీపూరి అప్పుడు ఒకటే జననం ఒకటే మరణం, ఓడిపోవద్దు, రాజీ పడవద్దు, గెలివేని జయం, గెలివేని లక్ష్యం, కష్టాలు రాని, కన్నీళ్లు రాని, కడుపు రయ్యని. రైస్ తినట్లేదు, వదిగా ముక్కలు అయిపోయింది. ఇలా ఈసారి వదిగా నడిచి వచ్చినాడు, మునుపడుతుంది లెక్క కాదు. వర్షమే గెలిచి ఒక్కసారి గెలిచి నేను ముఖ్యప్పుడు రాసి లోపల వచ్చింది.
కుక్ అయిపోయింది కానీ రైస్ కుదిగా పడుతుందా రైతు వరుసకి అన్ని తినడు ఒక ఎత్తే అన్ని కలిపే ఇప్పుడు మాట్లాడలేదు అక్క ఎట్లుంది అక్క టేస్ట్ మంచిగా ఉన్నదా రెండు మాటలు మాట్లాడరా వీడియోలో పడతాయి అదేంటిది ముక్క ముందు అన్నం పెడతాను అక్క టెక్నిక్ అది ఉంటుంది. అన్ని అక్క నోట్లో టెక్నిక్ చేస్తాను. ఇట్లాంటి ఎన్నో తిండి పోటీలు తిని ఉన్నది అందుకని ప్రాక్టీస్ అయింది 400-500 తిండి పోటీలు అంటే సినిమాలు ఇన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఉంటారు కదా 400-500 సినిమాలు తీసిన వాళ్ళకి అనుభవం ఉన్నట్టు వర్షకి కూడా 500 తిండి పోటీలు తిని అనుభవం బాగా వచ్చింది. పొగిడి ఓడిపించేటట్టున్నారు. మధ్యాహ్నం కూడా అయిపోతారు బావ చూడు. అవును రైస్ కూడా దగ్గరికి వచ్చింది. కానీ ముక్కుందండి ఒకటేసారి సూప్ వస్తారు సూప్ పోసుకుంటేనే సూప్ లేదు అయిపోయినాయి ప్యాకెట్లు. నాకన్నా వలన వచ్చింది అంటారు మా ఆయన. తింట్రా సూప్ వస్తుంది బుక్క పెట్టి నిల్వై. ఇప్పుడు చెల్లెని ఒక అర్ధగంట సేపు ఇస్తే ఇంకో అరకిలో పెట్టుకోవడానికి తింటది. మా అల్లుడు ఏబట్టి మా బుచ్చలు ఏబట్టి మా అందరికి ఏం బిర్యానీ మండి బిర్యానీ దొరికింది. మా ఫ్యామిలీకి మందవారి ఫ్యామిలీకి మొత్తం మా అందరికి మండి బిర్యానీ దొరికింది. ఎన్ని పోటీలు మండి బిర్యానీ దొరికింది. అందరు సబ్స్క్రైబ్ చేయండి. అన్ని సమపాలంగా ఎత్తుంది వచ్చి తెలుగు కూడా కరెక్ట్ వాడుతుంది. ఎప్పుడు వాడదు అంటే వాళ్ళు ఇచ్చింది ఎక్కడ చేయకుండా ఏ సమయంలో తప్పించింది వాడు. అవును ఇచ్చిందమ్మా కాకపోతే ఎక్స్ట్రా కూడా ఇచ్చింది వాళ్ళ ఉన్నాయి ఇంకా ఉండే అయ్యో తిన్నాను చెప్పి ఒక్క మాట మాట్లాడే ఇద్దరు తింటారు. ఇప్పుడు ఇక ఎట్లా చెల్లె మాట్లాడదు కానీ మనిషి ఇప్పుడు చూడిగా గెల్లరా మనకి ఎవరు ఇవ్వదాకా మనం మాట్లాడాం కదా ఇదే సమయం మాత్రమే మనం మాట్లాడతాం. ఇక ఎప్పుడు మనం మాట్లాడలేదు నేను పక్కపట్టి కూర్చుంటేనే నన్ను మాట్లాడినది. నేను చెప్తా వరుసగా ఓడిన్నారు. గెలిచింది. అయ్యో వెళ్ళారా తట్టుకోలే బలంగా ఓడిపోయింది. అయ్యో ఓకే వీళ్ళందరూ వెనకాల వాళ్ళందరూ నన్ను పొగిడి ఓడిద్దామని చూసారు, నన్ను నవ్వుపించారు. 500 తిండి పోటీలు తిన్నా నువ్వెక్కడ ఇట్లా అంటున్నా. లాస్ట్ టైం మటన్ మీద మా మర్దలే గెలిచింది. మటన్ మీదనా మటన్ మీద కూర్చున్నా మటన్ తిండి పోటీలో లావణ్యని గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టు మీద ఉన్నా. బాగుంది అసలు ఈ ఫ్లేవర్. అయితే నేను ఒక చెప్పాలనుకుంది ఏంటంటే ఇది వెరైటీ. అంటే ఇదివరకు బాబా శ్రీకాంత్ అనేది తిన్నప్పుడు ఆ మండి సూప్ అనేది డిఫరెంట్గా వస్తుంది మా జమ్మికుంటలో కూడా. ఇది బిర్యానీ సూపు ప్లస్ బిర్యానీకి ఇచ్చినట్టు ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇచ్చిర్రు, పెరుగు ఇచ్చిర్రు. అసలు మండికి సూప్ ఇస్తారు, మైనస్ మాత్రమే ఇస్తారు. ఈడ మైనస్తో పాటు సూపు పెరుగు ఇవన్నీ వెరైటీకి ఇచ్చిర్రు. బాగుంది. రాండి నీకు ఎట్లా అనిపించిందిరా? మంచిగా అనిపించింది. గెలుపు ఓటర్ల గురించి అనలే, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. చెప్తుంది ఫుడ్ గురించి. నువ్వు తింటే అంత బెదిరిపోయి అంత ఏం తింటామో తెలియలే. ఈ బాగా ఎప్పుడైనా చెల్లెళ్ళ పార్టీ, మర్దల పార్టీ అసలు ఎప్పుడు ఉండనే ఉన్నాడు. అసలు ఎప్పుడు జీవితంలో ఉన్నాడు. పక్కకు అక్కలు కూర్చుంటే అక్కల పార్టీ, చెల్లెలు కూర్చుంటే చెల్లెల పార్టీ, ఎవ్వరు కూర్చుంటే వాళ్ళ పార్టీ, లేకపోతే బావమర్దలు కూర్చుంటే బావమర్దల పార్టీ. నా పార్టీ మాత్రం ఉన్నాడు. నాకు ఒక్క మాట వత్తాసు
పేరు చెప్పు. తెలంగాణ కొత్త పార్టీ. పార్టీ అట్లే లేదు. మళ్ళీ ఇంకోటి, నేను ఎప్పటికి తింటా అంటే ఇది వరకు ఒకసారి లానే నన్ను ఓడిపించింది కదా. ఎప్పుడు నాకు గుర్తులేదు. నేను ఎప్పటికి తింటూ ఉన్నా, కాకపోతే అప్పుడు పొద్దుడుసంది ఏం తినలేదు, ఇవాళ తిన్నా. తిండిపోటీ అని చెప్తే తినపో ఇవాళ కదా తిన్నది, ఆయన వల్ల తిన్నది. చెల్లెలకు సపోర్ట్ చేయాలి, మరీ పురాణంగా గంట క్రితమే తిన్నాను చెప్తాను. తిన్న వల్ల సరిగ్గా తిండిపోటీ అన్నం వల్ల నీ అన్న చెల్లెలు ఇద్దరేనా? తిన్న తర్వాత మళ్ళీ గంటకి తింటాను, ఇక వేరే ఎవ్వరు లోకం మీద. ఉల్లిగడ్డ తిను. ఉల్లిగడ్డ కూడా మా పెద్దమ్మ ఏది వేస్ట్ అవ్వద్దు, అన్ని కడుపులే పెట్టా అని చెప్తా ఉంది. అది ఎప్పుడు కదా కొంచెం మెరగ తిందు బాగా మరి. మా ఆయన నా తిండి చూస్తే భయం అవుతుంది. చెల్లకేసిన తిందు బాగరాదు. మళ్ళీ అయ్యో మళ్ళీ లావనే విన్నాను ట్రై అయింది మొత్తం నిన్న నేను. ఉల్లిగడ్డ అయిపోతున్నాయి కదా అప్పుడు లావణ కూడా అయిపోవాలి. అయిపోతుంది. అంటే కూర్చో. ఇదండి మా ఫ్యామిలీలో ఇట్లా సరదాగా ఇట్లా స్కిట్లు కూడా చేస్తూ ఉంటాం. ఇట్లా ఫుడ్ ఛాలెంజెస్ కానీ బ్లాగ్స్ కానీ ఇట్లా సరదాగా తింటూ ఉంటాము. లావణ్య అయితే అంటే వీడియోస్ ఇట్లా రాగానే ఇట్లా చూస్తుంటుంది అనమాట. ఏ ఛానల్ సంబంధించి అయినా విలేజ్ ఎంకే టీవీ, ఫుడ్ ఛాలెంజ్, వ్లాగ్స్. ఇంకా ఇప్పుడు తన వీడియో తన ఓడిపోయిన సరే స్టేటస్ పెట్టుకుంటుంది ఫస్ట్ లైక్. అవునవును, పెద్దమ్మ కూడా టచ్ ఫోన్ పట్టింది, ఎంకే టీవీ సబ్స్క్రైబ్ చేసింది, అంతే. ఇక మొత్తం ఈరోజు ఏం చేసినా అనేది నాకు ఫోన్ చేసి ఎట్లున్నో బిడ్డ నేను అడగాల్సిన అవసరం లేదు. మా బ్లాగ్స్ ఇస్తే తెలిసిపోతుంది కదా ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, అప్డేట్ ఇచ్చినట్టు ఇస్తా నేను. మేము ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాలి అని అనుకుంటే వ్లాగ్స్, మేము ఏం తింటున్నాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ పలకరింపు ఎంకే టీవీ పలకరింపు ఫుడ్ ఛాలెంజెస్. ఇంకా మేము ఏమైనా కామెడీ విధంగా కొంచెం ఏదైనా నవ్వించాలి, ఏమైనా స్కిట్ పరంగా ఆలోచించి ఏదైనా చేస్తామంటే అది విలేజ్ ఎంకే టీవీలో. ఇట్లా ఇదండి సరదా తిండిపోటీ. మా లావణ్య మొత్తం మెల్లగా కూడా చేస్తుంది ఇక. అవును చెప్పు, ఫుడ్ గెలిపోవటంలో కాదు, బాగుంది ఫుడ్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. ఈ బిర్యానీ సూప్ అనిపించిందా నీకు కూడా? మనం జమ్మికుంటూ తిన్నప్పుడు అసలు మొన్న ఆ రోజు తిన్నప్పుడు బుచ్చాను పెద్దవాడు తిన్నప్పుడు ఈ సూపు లేదు ఏది లేదు, మైనస్ ఉండే వేరే పలసగా ఉండే, నువ్వులది ఉన్నట్టున్నది. అవును పెద్దమ్మ, నిజమే. టేస్ట్ అని బాగుంది, మసాలా. అవును, మనం మండి ఎప్పుడు ట్రై చేయలేదు. బిర్యానీలు ఈ మధ్య ఇంట్లో కూడా వేసుకుంటా ఉన్నాం కానీ మండి ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ఇట్లా అవుతుందని కావచ్చు. మంచిగా ఉంది. ఇదండి సరదా తిండిపోటీ. ఇంకో తిండిపోటీ ఉన్నదని చెప్పడానికి ఎవరు లేరు. మా శ్రీకాంత్ అనే డ్యూటీకి వేయండి, లేకపోతే శ్రీకాంత్ అనే బావకే ఉండేది యుద్ధము. ఇప్పుడు పెద్దమ్మ మీద గెలిచిన పాప మా పెద్దమ్మ ఓడిపోయిందని బాధపడుతుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బిర్యానీ పెట్టుకొని అయ్యేసరికి గెలుస్తుంది ఖచ్చితంగా. బావ మీద గెలవాలంటే మాటలు కాదట. కానీ అన్నం పెద్దమ్మదే ఫాస్ట్గా అయిపోయింది. పెద్దనాన్న గెలుపులే పెద్దమ్మ గెలుపు అనుకోమంటాడు. లాస్ట్ వీడియోలో పెద్దనాన్న రాహుల్ మీద విన్ అయ్యిండు. తన గెలుపునే పెద్దమ్మ గెలుపుగా భావించమని పెద్దనాన్న అంటా ఉన్నాడు. ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.